ఎగ్జిబిషన్ వీడియో స్టార్ట్ చేసే ముందు కండక్ట్ చేసిన వీళ్ళే కదా, అందుకని వీళ్ళని చూపిద్దామని ఈ చిన్న క్లిప్ యాడ్ చేశానండి. మట్టితో తయారైన రూపాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. బిలీనియర్లు వేసుకునే జ్యువెలరీలా ఉంది కదా ఇది. అసలు నేను దీన్ని వర్ణించడానికి కూడా నాకు రాలేదబ్బా ఈ బ్లౌజ్ చూశాక. మీరు ఎవరైనా కామెంట్ చేయండి అసలు ఎలా వర్ణిస్తారో. అండి ఈ జుబేదా అలీ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ఇవాళ అండ్ రేపు మాత్రమే ఉంటుందండి. ఎంట్రన్స్ ఫీజ్ 50 రూపీస్ మర్చిపోద్దు. సో ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చూసేద్దాం పదండి. ఇక్కడ చిన్న పిల్లల కలెక్షన్స్ ఉన్నాయండి, అప్ టు పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. కానీ చిన్న పిల్లల కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ మొత్తంలో ఈ ఒక్క షాప్ లోనే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయండి, తను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కంచిపట్టు లెహంగా విత్ కాలర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఎంత ఉంటదండి? జరీ కోటాలో లెహంగా. ఓకే, ఇది బెస్ట్ జార్జెట్ లో. ఓకే, యూస్ చేసుకోవచ్చు అండి. మనకు కావాలి అంటే నేను క్యాన్ యాడ్ చేసుకోవచ్చు. మనం దీనికి ఆర్గన్జా క్లాత్ లో ఉంటుంది. ఇది మనం మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది. మనకి గెర మొత్తం కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా ఓకే. అండ్ దీంట్లో ఇది అంతే 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు వస్తుంది. అండ్ ఫిల్ట్ మీకు కంపల్సరీ ఉంటుందండి. క్యాన్ ఉంటుంది, డబల్ లైనింగ్ ఉంటుంది మీకు. ఎవ్రీథింగ్ వేస్ట్ దగ్గర కూడా మీకు వచ్చేసి ఇక్కడ ఇది వేస్ట్ దగ్గర కూడా ఉంటుంది మీకు. పైనుంచి కిందకి అది మీరు చేసుకోవచ్చు కూడా అవుతాయి. ఇక్కడ పట్టు లెహంగాస్ అండ్ ఇది వర్క్ చేసాము మేము పిల్లలకి. ఓకే, అండ్ ఇవి మేము వేరే సైజెస్ లో కూడా కస్టమైజ్ చేస్తాము, ఏ సైజ్ లో కావాలన్నా. ఓకే, ఇది వచ్చేసి పటోలా. యా, టు మీడియం సైజ్ అండ్ ఎనీ సైజ్ మేము కస్టమైజ్ చేస్తాము. ఓకే, ప్రైజెస్ వచ్చేసి 1800 నుంచి 30,000 దాకా ఉందండి ఇప్పుడు అవైలబుల్ గా ప్రెసెంట్ అయితే. కస్టమైజ్ చేస్తా అంటే ఆర్డర్ పెట్టాలంటే క్రాప్ టాప్, పార్టీ వేర్. ఇవి చిన్నపిల్లల కుర్తా పైజమా సెట్లు చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఆ రిఫరెన్స్ పిక్ లోనే తన కాంటాక్ట్ నెంబర్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో మీకు ఎవరికైనా కలెక్షన్స్ బాగున్నాయి అనుకుంటే మీకు వాట్సాప్ చేస్తే తను మీకు కస్టమైజేషన్ కూడా చేసేస్తుందండి. ఇంకా ఇవి మీకు తెలిసిందే కదా, ఆర్గానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అండి. సోప్స్ దగ్గర అయితే ఎంత మంచి వాసన వస్తున్నాయో అసలు. అండ్ సోప్స్ అనే కాదు, క్రీమ్స్, లోషన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది జస్ట్ మీకు రిఫరెన్స్ కింద ఇస్తున్నానండి. మీకు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి తెలిసినా లేదు అంటే ఆ స్టాల్ గురించి తెలిసినా మీరు ఫాలో అయిపోతారు కదా అన్నట్లు జస్ట్ మీకు ఆ రిఫరెన్స్ పెట్టా అంతే అండి. క్రియేషన్ నా దగ్గర అయితే లెహంగాస్ ఉంది, చాలా మంచి జైపూర్ హ్యాండ్ ఫ్యాబ్రిక్స్ లో ఉందా. మల్ చందేరి చాలా మంచిగా ఉంది, కాటన్స్ ఉంది, షరారా ప్యాటర్న్స్ పార్టీ వేర్స్ లో. ఇంకా ఈసారి నేను ఒక ఆఫర్ నుంచి వచ్చాయా, లాంగ్ ఫ్లెక్స్ అయితే అన్ని ఫ్లాట్ 50% లో ఉందా. ఇంకా టేబుల్ పైన ఏదైనా ఉంది, ఇది కూడా అన్ని ఫ్లాట్ 50% లో ఉంది. ఇది నేను ఆఫర్ పెట్టారా ఈసారి అయితే. ఇది సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్. సో మీరు ఒకసారి విజిట్ చేసేయి కంపల్సరీ. మీకు అన్ని ప్రోడక్ట్స్ చాలా మంచి క్వాలిటీలో ఉందా నా దగ్గర. ఆఫర్స్ లో అయితే మీకు 1000 రూపీస్ లో కూడా వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్స్. ఇంకా అయితే షరారాస్ అయితే 5000 లో ఉంది, 45 లో కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా నేను ఒక మంచి ప్రైసెస్ లో ఇస్తా మీకు. ఇంకా మల్ చందేరి అయితే 25 నుంచే స్టార్టింగ్ ఉందా. కాటన్స్ అనార్కలీస్ 25 నుంచే స్టార్టింగ్ ఉందా. ఫ్రాక్స్ ప్రెసెంట్ నాకి అయితే 4200 ఉంది, డిస్కౌంట్ తర్వాత మీకు అన్ని 2000 లో పడుతుంది. ప్రింట్స్ బెడ్షీట్స్ కోసం మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేసే. ఇది అన్ని జైపూర్ బ్లాక్ ప్రింటింగ్స్ బెడ్షీట్స్ నా దగ్గర ఉందా. ప్యూర్ కాటన్స్ లో ఉంది, బేబీ కంఫర్టర్స్ ఉందా నా దగ్గర, డిజిటల్ ప్రింటింగ్ బెడ్షీట్స్ ఉందా, టవల్స్ ఇది అన్ని చాలా బాగుంది క్వాలిటీలో ఉందా. ఇంకా ప్రైస్ కూడా 1500 నుంచే స్టార్టింగ్ ఉందా. టవల్స్ కూడా నాకు ట్రై చేసేయి, బేబీ కంఫర్టర్స్ ఒకసారి విజిట్ చేసేయి. మన పావని క్రియేషన్స్ కస్టమర్ చాలా మంది చెప్తున్నారు విజయవాడలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి అని. సో మీ అందరి కోసం ఇవాళ ఈ ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ అయితే స్టార్ట్ చేసాం. ఇవాళ రేపు అయితే మన దగ్గర అయితే ఈ స్టాల్ అయితే అవైలబుల్ ఉంటది. సో మన దగ్గర బ్లౌజెస్ స్టార్టింగ్ వచ్చి 650 రూపీస్ నుంచి 2000 వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఫెస్టివల్ కాబట్టి మీ ఊరు వచ్చాం మేము. సో మీరు అందరూ కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాయి, స్లబ్ కాటన్ ఉంటాయి, రా సిల్క్ ఉంటాయి, అన్ని హ్యాండ్ వర్క్స్, హ్యాండ్ పెయింటింగ్స్ ఏదైనా కూడా వాషబుల్ ఉంటాయి. యా, ఓన్లీ బ్లౌజెస్. ఇది తన షాప్ డీటెయిల్స్ అండి. సో మీకు రిఫరెన్స్ కింద ఉంటుందని యాడ్ చేశాను అంతే. రోజు లంకరాలు చేశాక 6వ రోజు కూడా సద్దన్నం పెడితే ఎలా ఉందో తెలుసు కదా. లైక్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా నాకు అదే జరిగింది అనమాట. అది ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీని అడిగానా,
తను చెప్పింది, కానీ నా మట్టి బుర్రకు అది అర్థమే చావలేదు. కాకపోతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, బాగా హాట్ వాటర్ ఉంటాయి కదా, అది పోసుకుంటే మాత్రం పాలిష్ పోతుంది లైక్ అది చెప్పింది. అండ్ ఆ స్టాల్ లో ఏవైనా మీకు 15% డిస్కౌంట్ అంట. 25% మాత్రం వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అంటండి. అవి ఎలా ఉంటాయి నాకు తెలియదు, ఆవిడ చెప్పింది మాత్రం అదే. వెస్టర్న్ ఇయర్ రింగ్స్ మీద ఫ్లాట్ 25% డిస్కౌంట్ అంట. సో ఐటమ్స్ ఏంటో మీకు దీంట్లో చూస్తే అర్థమైతే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో తెలియని వాటి గురించి పెద్దగా తెలుసుకోకూడదు అనేది నాకు అర్థమైన నీతి. చిన్న చిన్న సింపుల్ చైన్స్ ఉంటాయి, అవైతే అసలు చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. బట్ డెలికేటెడ్ గా ఉంటే నా ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా మందంగా పెట్టుకునే అలవాటు నాది. బట్ చైన్స్ చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. లైక్ ఎంత క్లాసీగా అఫీషియల్ గా చాలా బాగుంటాయి కదా. కానీ ఎక్కువ సార్లు పెట్టుకుంటే పనికిరావేమో అని నా ఏదో ఫీలింగ్ అంతే. ఎందుకు అంటే బాగా మొద్దుగా పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి అలాంటి చిన్న చిన్న చూడటానికి బాగుంటాయి, కానీ వేసుకోవడానికి అంత సెట్ అయ్యేమో అని మా ఫీలింగ్ అంతే. నలపోస గోల్డ్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న మోడల్స్ చాలా భలే ఉంటాయి. మీకు ఈ ఎగ్జిబిషన్ లో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు అసలు? చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. గోల్డ్ ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్, నాట్ గోల్డ్ కలెక్షన్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ కలెక్షన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా చాలా మోడల్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. నాట్ ఒకటి రెండు లైక్ అట్లా కాదు, మీకు అన్ప్రెడిక్టబుల్ అంటాం కదా, లైక్ అట్లా అన్నమాట. ఇంకా ప్రైసెస్ కంటారా, అది మీరు ఎగ్జిబిషన్ ప్లేస్ ని బట్టి లేదా ఎగ్జిబిషన్ పెట్టిన కండక్ట్ చేసిన వాళ్ళు బట్టి తెలిసిపోతుంది కదా, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎంతెంత కాస్ట్ లో కండక్ట్ చేస్తున్నారు అనేది. సో దట్ అదైతే చెప్తా అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, రీజనబుల్ ప్రైసెస్ లైక్ అట్లా కాదు, ఐటమ్స్ బాగుంటాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, అది మాత్రమే చెప్పగలనండి నేను. ఆ ఎల్లో అండ్ మిరపకాయ రంగు కాంబినేషన్ చాలా బాగుంది కదా, అది మీకు వేవర్ స్పేస్ కి వచ్చేస్తంట. మిరపకాయని మళ్ళీ వేరేలా ఫీల్ అవ్వకండి, ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సారీస్ కలెక్షన్స్ అన్ని బాగుంటాయి, బట్ ప్రైసెస్ కూడా అంతే బాగుంటాయి అనుకోండి. అఫ్ కోర్స్, కాకపోతే ఈ షాప్ లో ఏమేమి ఉన్నాయి అని చూపించడానికి మాత్రమే నా ఇంటెన్షన్ అంతే. బట్ ఈ షాప్ లో ఈ కలెక్షన్స్, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే కొంచెం అఫీషియల్ గా రాయల్టీగా మెయింటైన్ చేస్తారే, లైక్ అట్లా అన్నమాట. అంటే చిన్న చిన్న వాటిలో కూడా కొంచెం రిచ్ గా లైక్ అట్లా ఉన్నాయి అన్నమాట. నా ఇంటెన్షన్ అంతే, వేరేలా అంటే. ఇంకా ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ బ్యాగ్స్ అండి. మీకు అసలు శ్రీమంతానికి లైక్ ఇంకా అసలు ఏ ఫంక్షన్స్ కైనా లైక్ భోగి పళ్ళు పోయటానికి బ్యాగ్ తో సహా ఉన్నాయి, అన్నప్రసని ఉన్నాయి, మళ్ళీ అక్షాభ్యాసని ఉన్నాయి. అట్లా ఇంకా ఇవి దేవుడివి అంటావా, అది ఓకే. అక్షాభ్యాసమి రేగి పళ్ళువి నేను ఇప్పుడే చూసాను. బట్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. 100 రూపీస్ నుంచి మొదలు లైక్ 2000 వరకు అట్లా ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. సో ఎవరు ఇక్కడ అసలు ఈ స్టాల్ ఉంది, ఈ స్టాల్ లేదు అని కాకుండా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి. నేను మీకు మధ్యలో అలీగఢ్ చూపిస్తాను. ఐ మీన్ అలీగఢ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అసలు క్రేజ్ మామూలుగా లేదనమాట. అప్పటి వరకు పీస్ఫుల్ గా జరిగిపోయిన ఎగ్జిబిషన్ ఇంకా అసలు అప్పటి నుంచి గజిబిజి గందరగోళం, ఇంకా హడావుడ్ అనమాట. అందరూ అటే వెళ్ళిపోతారు కదా. నాకైతే సందిట్ట సడేమియా, మనకెట్టాగో అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉండదు, అందుకని మనకి ఎందుకు వచ్చిన గొడవలేని ప్రశాంతంగా నా వీడియో తీసుకు వచ్చేసా అనమాట. యాక్చువల్లీ కొంతమంది ఉన్నారు, వాళ్ళతోనే జ్యోతి అవి వెలిగించారనమాట. సర్లే, వాళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా వాళ్ళకి అలా ఛాన్స్ వస్తుంది. నాకెవరున్నారు, తొక్కలో 700 మంది, నాకు ఎప్పుడు వచ్చిన అలాంటి ఛాన్స్ అంటారు. ఏదైనా అంత ఫాలోవర్స్ చేతిలో ఉందని నాకు విషయం. యాక్చువల్లీ షాప్ లో ఈ వీడియోస్ తీయడానికే పర్మిషన్ రాదేమో అనుకున్నా. ఈ టైప్ ఆఫ్ దానికి కూడా ఫాలోవర్స్ చూస్తారన్న విషయం నేను ఇవ్వాలే చూసాను అనమాట. నా గోల్ ఎప్పుడు ఉండేదేగా, ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్స్ బాగుంది కదా అంటే పెద్ద పెద్దగా లైక్ అట్లా అఫీషియల్ గా. ఇక్కడ వడ్డాను ఉంది, భలే ఉంది. కాస్ట్ అడిగితే ఆవిడ నాకు తెలియదని చెప్పింది. వాళ్ళ అమ్మాయి కూడా అలీగఢ్ వచ్చిన సందర్భంలో అటు వెళ్ళిపోయింది అనమాట. నాకు పని లేక నేను నా పని అయిపోతుందని నేను వీడియో తీసుకున్నాను, కానీ అందరూ అట్లా కాదు కదా. మరి అలీగఢ్ ఎవరైనా దగ్గరగా చూడటానికి ఇష్టపడతారు కదా. నాకంటే ఎట్టాగో అవకాశం ఉండదు. వాళ్ళు స్టాల్ పెట్టినారు కాబట్టి వాళ్ళకి అవకాశం అవుతుంది కాబట్టి వాళ్ళు వెళ్తారు. దేనికైనా టైమ్ ఒక ఉండాలి కదా. అఫ్ కోర్స్ 33వ రాత్రికైనా నాకు రాకపోతుందా, గట్టిగా ట్రై చేస్తానబ్బా. విత్ మీ సపోర్ట్ ఉంటే చాలు రాబోయ్, ఇంకా అన్ని సాధించేస్తానే ధైర్యం ఉంటది. అట్ట మమ్మల్ని ఫాలో అయిపోతుంది చాలు. ఇవన్నీ మీకు పంచలోహాలకి సంబంధించిన ఐటమ్స్ అండి. ఇవి మీకు ప్యూర్ ఒరిజినల్ వస్తాయంట. వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఈ కాస్ట్ లో కావాలి, లైక్ ఈ సైజ్ లో కావాలి అంటే కస్టమైజేషన్ చేస్తారంటండి. వీళ్ళది ఆంధ్రప్రదేశ్, కాకపోతే జంగారెడ్డిగూడ నుంచి వచ్చారంట. సో వీళ్ళ రిఫరెన్స్ ఐడి కోసం మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి యాడ్ చేస్తానండి లాస్ట్ లో. ఒకసారి మీకు ఐటమ్ కావాలి బాగుంది అనుకుంటే మీరు ఒకసారి అక్కడ ఫాలో అయిపోవచ్చు కదా అన్నట్లు జస్ట్ రిఫరెన్స్ గా పెట్టాను అంతే.
యాక్చువల్లీ పంచలోహాలు ఐటమ్ ఎలా ఉంటుందో నాకు కూడా ఎప్పుడు తెలియదండి. లైక్ కలర్ కాంబినేషన్ వేరే ఉంది. అంటే పంచలోహాలు అంటే ఈ కలర్ లో ఉంటుందా అన్నది నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. అని విన్నాను, కాకపోతే చూడలేదన్నమాట. సో ఎప్పుడైనా ఇట్లా వింటా అనగా ఓకే, ఒక రోజు చూడటానికి కూడా టైం వస్తుంది కదా, నాకు ఇప్పుడు వచ్చింది. ఇక్కడ మీకు డ్రెస్సెస్ కలెక్షన్ 1500 నుంచి మొదలండి అప్ టు 5000 వరకు ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, అవే కాదు కింద డిస్ప్లేలో కూడా ఉన్నాయి కదా. సో మాకు మాక్సిమం ఒక ఐడియా ఉంటది కదా అన్నట్లు జస్ట్ కొన్ని షాప్స్ మాత్రమే చూపిస్తున్నానండి. చూడండి, స్పెషల్ గా కైట్స్ తో డిజైన్ చేసుకున్నారు వాళ్ళ షాప్ ని. ఒక్కొక్కరికి ఒక్కో ఇన్నోవేషన్ కదా. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి అప్ టు 3500 వరకు ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. పవర్ లూమ్ ఉన్నాయి, కొన్ని పటోలా సారీస్ అంటారు కదా, లైక్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీ ఉన్నాయి. బట్ అవి హ్యాండ్లూమ్ కాదు, పవర్ లూమ్ అన్నమాట. ఇక్కడ చిన్న పిల్లల ఫ్రాక్స్ 400 లైక్స్ నుంచి ఉన్నాయి, 700 800 ఆ రేంజ్ లో ఉన్నాయి. కానీ బట్ కాటన్ లో ఉన్నట్టున్నాయి, భలే ఉన్నాయి అసలు కలెక్షన్స్ అయితే. చిన్న పిల్లల కలెక్షన్స్ భలే ఉంటాయి కదా ఎంతైనా. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి, జామ్దాని ప్యూర్ 800 నుంచి మొదలు, అసలు కాస్ట్ 800 నుంచి మొదలు 5000 వరకు ఉన్నాయి. ఆ డ్రెస్సులు ఉన్నాయి. అండ్ బ్లౌజెస్ కలెక్షన్ ఫస్ట్ లో బ్లాక్ చూపించాను కదా, అది ఈ షాప్ లోదండి. 3500 లైక్ అట్లా చెప్పారు. దాంట్లో వైట్ కలర్ ఉంది మళ్ళీ. ఎనీహౌ అసలు ఆ బ్లౌజ్ నాకు అసలు బ్యాక్ సైడ్ అట్లా ఓపెన్ గా అట్లా ఉంది కదా వెనకమాల, నాకు ఎందుకు అది అలా కొత్తగా అనిపించింది. చూడండి, కొరియన్ ఇయర్ రింగ్స్ అంట. స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి అని చెప్పింది. బ్లౌజెస్ కలెక్షన్స్ కూడా 1000 నుంచి స్టార్ట్ అండి అప్ టు 4000 వరకు ఉంది. దీంట్లో మీకు ఫస్ట్ లో బ్లాక్ చూపించాను కదా, దానికి రిలేటెడ్ గా ఉన్నది ఆ వైట్ కలర్ అన్నమాట, అన్ని పెడల్స్ తో. సో అది మీకు కొంచెం బాగుంటది కదా అని ముందు హైలైట్ చేసా. సారీస్ కూడా ఉన్నాయండి. సారీస్ కూడా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు 23,000 వరకు ఉన్నాయి. మీకు బాందిని సారీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక బాందిని సారీ చూపిస్తుంది కదా, అది మీకు నియర్లీ 6000 లైక్ ఆ రేంజ్ లో పడుతుంది అనమాట. ఇంకొక పట్టు చీర, పట్టు చీర కాదులే, అది మీకు సిల్క్ చీరనే చెప్తున్నారు, బట్ సిల్క్ లో పట్టేమో, అది మీకు 12,000 లైక్ అట్లా చెప్తున్నారు. ఇక్కడ కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. బట్ స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అంట. చిన్న సన్నగా ఉన్నాయి. బట్ 500 నుంచి అంటే ఇక ఆ సన్నగా ఉన్నది 500 ఏమో. అది చూడండి, అసలు ఒకటైతే చేతులకి మనం పెళ్లి కూతురప్పుడు యాలతో సహా పెట్టుకుంటారే, అట్నేమంటారు కూడా తెలుసుకోదబ్బా, అవి కూడా ఉన్నాయండి. ఎనీహో అంత చిన్న వాటికి కూడా ఇంత కాస్ట్ ఉంటాయా అనిపించింది. మరి వీటిలో అంత స్పెషల్ ఏంటో నాకు తెలియదు, చూసే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి తెలుస్తుంది కదా అన్నట్టు జస్ట్ చూపించా అంతే. ఇక్కడ సారీస్ కలెక్షన్ 800 నుంచి మొదలండి అప్ టు 5500 వరకు ఉన్నాయి. అసలు ఏ ఎగ్జిబిషన్ అయినా పెట్టండి, లైక్ కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉన్న ఎగ్జిబిషన్ అయినా, లేదంటే చేనేత ఎగ్జిబిషన్ అయినా, లైక్ నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ పెడతానే ఉంటారా. అసలు ఎంత పేషెన్సీ ఉండాలి కదా షాపింగ్ చేయాలంటే, అయినా వస్తానే ఉంటారండి. వాళ్ళ పేషెన్సీ మెచ్చుకోవచ్చు. అసలు ఇక్కడ ఏ ఎగ్జిబిషన్ లో ఎంట్రన్స్ ఫీజ్ మాక్సిమం ఉంటాయండి, చేనేత వాటిలో తప్ప. రిమైనింగ్ ఆల్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ లో అన్నిట్లోనూ ఉంటాయి. మీకు 12,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ వరకు ఉన్న బడ్జెట్ రేంజ్ ఐటమ్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ డ్రెస్సులు, సారీస్ అట్లా డిఫరెంట్ కాకుండా ఓవరాల్ గా చెప్పేస్తున్నాను. ఇక్కడ పట్టు సారీస్ కూడా గద్వాల్ పట్టు అండ్ ప్యూర్ కంచి పట్టు సారీస్ మాత్రమే ఉన్నాయండి. మళ్ళీ డిఫరెంట్ సారీస్ అయితే ఏం లేవు. చెప్పల్స్ కూడా ఉన్నాయి. చెప్పల్స్ కూడా ఎంత క్లాస్ గా ఉన్నాయి చూడండి. ఓవరాల్ గా ఈ ఎగ్జిబిషన్స్ లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లైక్ ఎక్స్పెన్సివ్ అయితే ఓకే, లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఏదైనా ఓకే. ఇక్కడ సారీస్ కలెక్షన్స్ 1000 రూపీస్ నుంచి మొదలండి అప్ టు 10,000 వరకు ఉన్నాయంట. బ్లౌజెస్ అనేది కస్టమైజేషన్ బట్టి కాస్ట్ మారుతుందని చెప్తున్నారండి. బ్లౌజెసే కాదు, కింద మీకు ఫ్రాక్స్ చూపిస్తాను చిన్నపిల్లలవి, అది కూడా అంతే. మీకు ఏ రేంజ్ లో కావాలి, ఎంత బడ్జెట్ లో కావాలి అంటే అట్లా కస్టమైజేషన్ కూడా చేపిస్తారంట. ఏంటో సడన్ గా మెషిన్ వేసుకొచ్చేసా అనుకుంటున్నాడా, అది ఏంటో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకసారి చూడండి. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండి, మాది డర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ ఉండేది. సో ఎవరికైనా కావాలనుకుంటే స్కిన్ అనాలిసిస్ అండ్ హెయిర్ అనాలిసిస్ ఉండేది. మీ స్కిన్ టైప్ ని చెక్ చేసి డర్మటాలజీ స్కిన్ కేర్ ని ప్రమోట్ చేస్తారు. ఇది వాళ్ళ రిఫరెన్స్ డీటెయిల్స్ అండి, జస్ట్ రిఫరెన్స్ కోసం యాడ్ చేశాను అంతే, ఒక చిన్న క్లిప్. ఆర్ట్ స్టూడియో హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈసారి నారాయణపేట ఎడిషన్ తో స్టార్ట్ చేస్తాము. ఈసారి కంప్లీట్ నారాయణపేట ఎడిషన్ కొంగుల కోసం చేయించాము. లంగావని సెట్స్ అండి, ఇది బ్లౌజ్, ఇది లెహంగా, దుపట్టా,
మీకు సారీస్ 1300 నుంచే స్టార్ట్ అయిపోతాయండి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా 1850 నుంచే మొదలు. అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలంటే 2900 లైక్ 3000 అనుకోండి, 3000 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. మీకు మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సో ప్లీజ్ ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రెస్ సెట్ ఉంటదండి, ఎంత బాగుంటుందో ఫ్రాక్ సెట్. ఆ కలర్ కాంబినేషన్ కానీ తను డిజైన్ చేయటం కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది కూడా ఇది కొల్లపామ వాళ్ళ ఇన్స్పిరేషన్, సిరిసిల్ల జిల్లా వాళ్ళవి వీవింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, పైతాని వీవింగ్ లాగా ఉండదు. ఇది సింపుల్ చిన్నగా నెక్ వర్క్ ఇచ్చాము. సీకో మస్టైల్ కాటన్ విత్ దుపట్టా. దీంట్లో 7 కలర్స్ ఉన్నాయి. ఇలాగే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇలా రంగోలీ స్టైల్లో చేసాం. దీంట్లో కూడా 7 కలర్స్ ఉన్నాయి విత్ దుపట్టా. సైడ్ కట్ టాప్, ప్లాజో ప్యాంట్, దుపట్టా 3199. టాప్ అండ్ బాటమ్ గరారా సెట్, దుపట్టా 3199. నాకు అసలు ఇలాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ చూడగానే నాకు ఇంకా కొంచెంసేపు అక్కడ ఆగిపోతా అనమాట. స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. చేతిలో కళ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ రాదండి ఆ అదృష్టం. వాళ్ళకి ఏమి ఇచ్చినా అందమైన ఒక రూపాన్ని తీర్చిదిద్దగలే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటది కదా. ఇక్కడ సారీ స్టార్టింగ్ ప్రైస్ 1000 రూపీస్ అని చెప్తున్నా అండి, బట్ వాళ్ళకి ఆల్రెడీ వేరే షాప్ ఉందంట. సో దట్ నేను దాని రిఫరెన్స్ కోసం మీకు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఉన్న స్టాక్ కన్నా షాప్ లో అయితే చాలా స్టాక్ ఉంటుందండి. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి అని ఇన్ఫ్లుయెన్స్ చెప్పాను అనమాట. సో దట్ మీకు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి యాడ్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా చాలు బాబా, చూసి చూసి బోర్ కొట్టేసింది. తినడానికి ఏమైనా ఐటమ్ కావాలి, అందుకే చూపిస్తున్నా. నాకు కడుపు నిండి పొద్దులే. ఇంక ఇవన్నీ చిన్నపిల్లల రిలేటెడ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ బయట ఉన్నాయి. అసలు మీ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కి సంబంధం లేని ఒక ఐటమ్ చూపిస్తాను. ఇవి కాదు, మీకు లైవ్ లో కస్టమైజేషన్ చేపించేస్తాను. ఇప్పుడు వెడ్డింగ్ అప్పుడు ఇలాంటి స్టాల్ ఒకటి ఉంటుంది కదా, లైక్ మీకు ఉన్నప్పుడే మీకు ఫోటో ఫ్రేమ్స్ కానీ ఆల్బమ్స్ కానీ లేదంటే అట్లా మీకు కస్టమైజేషన్ ఏం కావాలన్నా చేపించేస్తాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా, అవి ప్రిజ్ మ్యాగ్నెట్స్ అండి. వాటిలో మళ్ళీ షేప్స్ ఉంటాయి, లైక్ స్క్వేర్, రెక్టాంగిల్, రౌండ్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవే కాదు, కీ చైన్స్ ఉన్నాయి. ఈసారి కొన్ని ఐటమ్స్ యాడ్ చేశారు. వీటిలో ఇంకేవి కాకుండా మాకు చాక్లెట్ చూడండి, దాని మీద నేమ్ ఓకేలే కానీ బట్ బేబీ ఫోటో కూడా కస్టమైజేషన్ చేపించేస్తారంట. మీకు ఆ ఫ్రేమ్స్ లైక్ మ్యాగ్నెట్ ఉంది, అట్లా ఫ్రేమ్ గా కూడా ఉంది. మీకు మీ ఫోటో ఆ చెక్క ఫ్రేమ్ తో అయితే ఒక కాస్ట్ పడుతుంది 300 పెట్టినప్పుడు మళ్ళీ అన్ని ఒకేలా ఉండుకోవాలి కదా. కొన్ని ఇవి కాకుండా బాటిల్ క్యాప్ అంటే కీ చైన్ బాటిల్ క్యాప్ మీద బేబీ కీ చైన్ అనిపించింది. నేమ్ అయితే నేను చూసాను బట్ బేబీ ఫోటో ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఎనీహౌ ఈ షాప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు ఎగ్జిబిషన్ కి రిలేటెడ్ లేని ఐటమ్స్ ఉన్నాయి అన్నాను కదా, ఈ ఇనుప సామాన్లు పెట్టండి. అసలు నాకు చూసినప్పుడు అయ్యి బాబు ఇది ఎందుకు పెట్టాలా అనుకున్నా. నా వీడియో లాస్ట్ కి వచ్చేసింది కదా. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.